సరేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లాగొచ్చేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. సరేనండి, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పప్పు అయితే వేపుకుందాం. నేనైతే 1/2 కిలో పప్పు అయితే తీసుకుంటున్నానండి. డైరెక్ట్గా ఉడకబెట్టుకోకుండా ఇలా వేపుకొని చేసుకుంటేనండి పప్పు అనేది సూపర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. పప్పు అయితే బాగా వేగాలండి. ఇలా వేపడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. నార్మల్గా మనం ఉడకబెట్టిన దానికంటే, అంటే ఇలా వేపుకోకుండా ఉడకబెట్టిన దానికంటే ఇలా వేపుకొని శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చారు అనేది. సరేనండి, పప్పు అయితే వేపుకున్నాం కదా, స్టవ్ బంద్ చేసేసుకుందాం. వేపుకున్న పప్పు అయితే పప్పు కుక్కర్లాగా అయితే వేసుకొని వాష్ చేసుకుంటున్నానండి. సరేనండి, పప్పు అయితే వాష్ చేసుకుందాం. పప్పు అయితే వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఎసరు పోసుకుందాం. దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకుందాం. దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇందాక చెప్పటం మర్చిపోయానండి, 1/4 కిలో పప్పుకి 1 లోట వాటర్ అయితే పోసుకున్నాను ఎసరు. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో అయితే 6 విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి. హై ఫ్లేమ్లో అయితే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు అయితే ఉడుకుతుంది కదా, అంతలోకి చింతపండు కూడా నానబెట్టేసుకుందాం. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను, నానబెట్టేసుకుంటున్నాను. సరేనండి, ఇక్కడైతే నేను సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాను. సరేనండి, పప్పు అయితే ఉడుకుతుంది. అలానే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను కదా, అది పప్పు ఉడికే లోపల ఈ కూరగాయలు కూడా కట్ చేసుకుందాం. చారులోకి నేను ఏమేమి కూరగాయలు అయితే కట్ చేస్తానో చూసేయండి. కొన్ని దొండకాయలు తీసుకున్నాను, బెండకాయలు, అలానే 1 ములక్కాయ, సొరకాయ, 3 టమాటా, అలానే ఆనియన్, పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసుకుందామండి. వాటర్లో వేసేసుకుందాం. సాంబార్లోకి అయితే పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి కదండి, సన్న ముక్కలు కాకుండా ఇవే పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను. దొండకాయలు
ఇలా అదే బెండకాయ కూడా ఒక బెండకాయ 3 సైజెస్ కట్ చేసుకోవాలి. సాంబార్లోకి ఇంత ముక్కలైతే సరిపోతుందండి. సరేనండి, ఇవైతే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిందో లేదో చూసేసుకుందాం. సరేనండి, పప్పు అయితే ఉడికిందో లేదో చూసేద్దాం. పప్పు అయితే ఉడికిందండి. స్టవ్ అయితే బంద్ చేసుకుందాం ఫస్ట్. అండి, పప్పు అయితే ఉడికింది కదా, ఇదైతే పక్కన పెట్టేసుకొని పోపుకి అయితే గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె అయితే పెట్టేసుకున్నాం కదండి, దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది కదండి, దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. అలానే దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకున్నా అండి. అవైతే బాగా వేగాలి పచ్చిమిర్చి ఆనియన్. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర అయితే లేదు. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ముక్కలు అయితే బాగా వేగిపోయాయి కదండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు, అలానే బెండకాయ, దొండకాయ, టమోటా, అలానే ములక్కాయ కూడా కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ వేసేసుకుందాం. ముక్కలు అనేది బాగా వేగాలండి, ఉడకాలి. దీంట్లోనే 1 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకున్నా. కలిపేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. మూత పెట్టేసుకుందాం. ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి అయితే చూద్దాం. సరేనండి, ముక్కలు అయితే చాలా వరకు ఉడికిపోయినాయి. దీంట్లోకి 1 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. అలానే
కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, కొంచెం గరం మసాలా, ఇవంతా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. సరేనండి, ఇవన్నీ అయితే వేసేసుకున్నాం కదా, దీంట్లోకి ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసేసుకున్నా. ఒకసారి కలిపుకుందామండి. పప్పు కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే నానబెట్టుకున్నాం కదండి, ఇది బాగా ఇలా పిసుక్కొని ఈ గుజ్జంతా తీసుకున్నాం కదా, ఈ వాటర్ అంతా, ఈ పులుపుదంతా మొత్తం పోసేసుకుందాం. చింతపండు గుజ్జు కూడా పోసుకున్నాం కదండి, మనకి ఆ చింతపండు పులుపుకి తగ్గ వాటర్ కూడా పోసుకుందాం. ఒకసారి కలుపుకుందాం అండి. ఉప్పు, కారం, పులుపు అవన్నీ ఇప్పుడే చూసుకుందాం. చారు అయితే చూసుకుందాం ఒకసారి. చూడండి, సాంబార్ అయితే బాగా మరుగుతుంది కదా. దీంట్లోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మరిగించుకుందామండి. దీంట్లోనే సాంబార్ పొడి కూడా వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు అయితే మరిగించుకుందాం. మూత పెట్టేసుకుందామండి. సరేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం. స్మెల్ అయితే ఎదిరిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా, పచ్చివాసన అంతా పోయింది కదండి. దీంట్లోకి అయితే ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకోవడమే. చూసారు కదండి నా స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేశానో. దీంట్లోకి బెల్లం అయితే నేను వేయలేదండి, నా దగ్గర లేదు. బెల్లం వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది సాంబారు. మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.